చాలా ఆఫీస్లోకి వెళ్తున్నాను, నేను మంచిగా ఉంటున్నాను, కానీ ఇక్కడ అర్థం కాని భాష మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైనా వ్యాపారానికి వెళ్ళినా అవ్వనక ఆ వస్తువు కావాలంటే ఆ వస్తువు బదులు ఈ వస్తువు అని చెప్పి వేరే వస్తువు ఇలా కొద్దిగా కన్ఫ్యూజ్గా మాట్లాడతారు, ఇస్తారు. ఇక్కడ కస్టమర్ కూడా వేరే విధంగా అడుగుతున్నారు. ఇక్కడ చాలామంది వస్తున్నారు నా కాడికి, చాలా వస్తువులు చూసి ఇక్కడ నచ్చట్లేదు, లేదు ఇది కాదు వేరే కంపెనీది కావాలి, ఈ గార్డెన్ పైప్ ఉంది, ఈ గార్డెన్ పైప్ వద్దు, వేరేది మంచి కంపెనీది ఇవ్వండి అని ఇలా చాలా వరకు వచ్చి కొద్దిగా వాళ్ళు మళ్ళీ ఎందుకు వస్తున్నారో కానీ నాకు తెలియట్లేదు. వేరే వాళ్ళు మాత్రం చుట్టబిట్ట ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నేను అర్థమయ్యే భాష మాట్లాడుతున్నాను. ఎందుకు మనుషులు అటు ఇటు మాట్లాడుతున్నారో నాకైతే తెలియలేదు. అంటే ఇక్కడ ఎవరు నిజాలు మాట్లాడరు అనేది ఒక క్వశ్చన్. ఇక్కడ చాలా వరకు మనుషులు నమ్మకాన్ని కోల్పోకూడదు. ఈ వ్యవస్థ నడిచేదే నమ్మకం పైన. మరొక్కసారి ఇక్కడ నమ్మకం, పాత కాలం దేవుళ్ళ కథలు నాకు అర్థం కాకుండా ఇక్కడ మూవీస్ చూస్తుండి, కానీ దానికన్నా మించినటివి ఇక్కడ చూస్తే మనకు రామాయణం మరియు నరసింహస్వామి, ఆ అబ్బాయి అతని పేరు రావట్లేదు సమంగా గుర్తు, ఇలా కృష్ణుడు, చాలా పురాణాలు చాలా మంచిగా ఉన్నాయి. నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇంతకుముందు సమంగా అర్థం కాకుండా ఇప్పుడు వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. ఎప్పుడు సత్యమే పలకాలి అని ఇక్కడ సత్య ప్రతిజ్ఞ చేస్తున్నాము అని ఇక్కడ చాలా వరకు న్యూస్లో కూడా వింటాము. ఇక్కడ ఎస్పీలు, ఇక్కడ ఇంకా వేరే వాళ్ళు చూస్తే సత్య ప్రమాణం చేస్తున్నా అనే తట్టుగా ఇక్కడ సత్య ప్రమాణం చేపించుకొని తర్వాత ఆ సత్య ప్రమాణానికి పక్కకు పెట్టి ఎలా పడితే అవసరానికి నిజం, అవసరం లేనప్పుడు అబద్ధం. ఇక్కడ చాలా వరకు చూస్తే ఎక్కువగా కష్టపడి పైసలు సంపాదించే వాళ్ళు లేరు. ఇక్కడ కూర్చొని అడ్డదారులతో తొక్కడానికి వెళ్ళే వాళ్ళే ఇలా అబద్ధాలు మోసాలు చేస్తారు. మళ్ళీ ఎలా అందరూ మంచిగానే ఉంటే చెడ్డగా ఎవరు చెడ్డగా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది, సీఎం సీటు ఉంటుంది. దానికోసం ఇద్దరు పోటీ పడితే ఇద్దరిట్లో ఎవరు బెస్టో, ఇప్పుడు ఒకరికి 90 మార్కులు వస్తే ఒకరికి 89 మార్కులు వచ్చాయి. 90 మార్కులు వచ్చిన అతని ఫస్ట్ ర్యాంక్. అలానే ఏ ఫీల్డ్లో అయినా కాంపిటీషన్ అంటూ ఉంటుంది. అంతేగాని అడ్డదారులు దొక్కి నేను 90% తెచ్చుకుంటా అని కాదు. వీలైతే న్యాయంగా కష్టపడి అక్కడ నువ్వు ఎలిజిబుల్గా, అంతేగాని ఇలా అడ్డదారులు దొక్కుతా కూర్చున్న కాడ ఏది పడితే అది వాగుతా అంటే కాదు. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. నేను చిన్నప్పుడు కూడా చాలా గమనించే ఏం అర్థం కాని మాటలు. అసలు మనం ఇంకా ఇక్కడ సమాజం అంటూ ఉంది, కరెక్ట్గా మాట్లాడాలి అని లేదు. ఇక్కడ చాలా వరకు ఉల్టా పల్టా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎందుకు అనేది సమంగా అర్థం కావట్లేదు. ఇక్కడ ఏమనంటే ఎవరు కరెక్ట్గా మాట్లాడరు అని చెప్తున్నారు. చెప్పనా? ఇక్కడ వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉన్నా ఇక్కడ నేను అర్థమయ్యేటట్టుగా మాట్లాడుతున్నాను. కొద్దిగా మైక్ అనేది నేను అనుకోకుండా కాలేజ్లో పట్టుకున్నాను. స్టేజ్ పైన యాక్సిడెంట్గా ఎవరైనా మాట్లాడతారా అంటే పట్టుకొని మాట్లాడాను. ఇప్పుడు నాకు హెల్ప్ అవుతుంది. చాలా వరకు థ్యాంక్ అని చెప్పొచ్చు కాలేజ్కి. ఇక్కడ వచ్చేసి నేను కొన్ని వస్తువులు కొన్నాను. ఇక్కడ మంచిగా మాట్లాడండి అర్థమయ్యేటట్టుగా అని నేను చెప్తున్నా. మీకు కూడా అర్థమయ్యేటట్టుగా మాట్లాడితే మీకు కూడా చాలా వరకు వేరే విషయాలు కూడా అర్థమవుతాయి. ఇక్కడ మన పురాణాలు అన్నీ చూస్తే నిజం మాట్లాడమని, సత్యం ఎప్పుడు సత్యం మాట్లాడుతూ ఉండాలని చెప్తుంటారు. చూడండి, క్రేను కొన్నాను. మరియు ఇక్కడ బూస్ట్ కొన్నానని చెప్పుకోవచ్చు. ఇక్కడ బూస్ట్ ఎందుకు కొన్నానంటే పక్కన చిల్లర 100 రూపాయల్లో
కొద్దిగా పైసలు అనేది మొత్తానికి చిల్లర తీసుకున్నా. ఇంకా అతని చిల్లర అతని ఎక్కడి నుంచో దూరం నుంచి తెచ్చుకుంటాడు చిల్లర అని గమనించి ఇక్కడ బూస్ట్ అనేది తీసుకున్నాను 2. మిగతా పైసలు ఇప్పించుకున్నాను. నిద్ర వస్తుంది, ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి, మార్నింగ్ త్వరగా లేయాలి. థ్యాంక్ యూ.